ఒకప్పుడు ప్రశాంతమైన మత్స్యకార గ్రామం ఇప్పుడు ప్రకృతి కోపానికి బలి అవుతుంది. ఇది సినిమా కాదు, ఇది వాస్తవం. ఇది ఆంధ్రప్రదేశ్లోని ఉప్పాడ గ్రామం. ఉప్పాడ కాకినాడ తీరానికి సమీపంలో ఉన్న చిన్న తీర గ్రామం. ఈ గ్రామం ఇప్పుడు సముద్రం అంచున నిలబడి ఉంది. ప్రతి సంవత్సరం సముద్రం ఈ గ్రామాన్ని కొంచెం కొంచెంగా తినేస్తుంది. గత 4 దశాబ్దాల్లో ఈ ప్రాంతం నుండి 120 ఎకరాలకు పైగా భూమి సముద్రంలో కలిసిపోయింది. అంటే సగటుగా ప్రతి సంవత్సరం 1 మీటర్ కంటే ఎక్కువ వెనక్కి వెళ్లిపోతుంది. ఈ వీడియోలో మీరు చూస్తున్న దృశ్యాలు ఊహ కాదు. ఇల్లు కూలిపోతున్నాయి, రహదారులు పగిలిపోతున్నాయి. ఒకప్పుడు సముద్రం నుంచి 200 మీటర్ల దూరంలో ఉన్న ఇల్లు ఇప్పుడు అలలకి పక్కనే ఉన్నాయి. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? వాతావరణం మార్పులు, సముద్ర స్థాయి పెరుగుదల, తరచూ తుఫాన్లు, రక్షణ గోడలు లేకపోవడం, మానవ నిర్మాణాలు ఇవన్నీ కలిసి ఈ భయంకర స్థితిని తీసుకొచ్చాయి. ఉప్పాడ తీర భాగం ఇప్పుడు దేశంలోని అత్యంత వేగంగా నశిస్తున్న ఇరోషన్ హాట్స్పాట్ గా గుర్తించబడింది. ప్రభుత్వం జియో ట్యూబ్స్, రాక్ వాల్స్ వంటి తాత్కాలిక చర్యలు చేపట్టినా అవి ఎక్కువ కాలం నిలవలేదు. సముద్రం తన దారిలో కొనసాగుతూనే ఉంది. ప్రజలు ఏమంటున్నారంటే, మేము తీరానికి దగ్గరగా ఉండడం వల్ల సముద్రంలో జీవనం సాగిస్తున్నాం. ఇప్పుడు అదే సముద్రం మా జీవనాన్ని తినేస్తుంది. ఇది ప్రకృతి ప్రతీకారం కాదు, ఇది మన నిర్లక్ష్యానికి పాఠం. ఉప్పాడ మాత్రమే కాదు, బీచ్ రోడ్, భీమిలి, పంటుమిల్లి, రామచంద్రాపురం వంటి తీర గ్రామాలు కూడా ఇదే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి. ఇక్కడ మీరు చూస్తున్న ఈ బావి, ఈ పరిసర ప్రాంతం అంతా కూడా ఒక నగరంలా ఉండేది. ఇల్లు మధ్యలో బావి, చుట్టుపక్కల మళ్ళీ ఇల్లు, రోడ్డు, అలాగా ఒక సాధారణ ప్రదేశం లాగా ఉండేది. అలాంటిది ఈ రోజు బావి మిగిలింది, ఇల్లు మాత్రం సముద్రం తినేసింది. 20 అడుగులు ఎత్తు ఉన్న ఈ బావి చూస్తేనే తెలుస్తుంది గ్రామాన్ని సముద్రం రోజు రోజుకి ఎంత తినేస్తుంది అన్నది. వాతావరణ నిపుణుల హెచ్చరిక ప్రకారం 2035 నాటికి భారత తీర ప్రాంత భూభాగంలో 3% వరకు సముద్రంలో కలిసిపోవచ్చు. ఉప్పాడ ఇప్పుడు ఒక సంకేతం. ప్రకృతిని ఆపలేము, కానీ మన నిర్లక్ష్యాన్ని మాత్రం మార్చుకోవచ్చు. ఉప్పాడ మనకు హెచ్చరిక ఇస్తుంది. ఇప్పుడు చర్య తీసుకుంటే రేపటి గ్రామం బతుకుతుంది. మన ఊరు కూడా సముద్రంలో కలిసిపోకుండా మనమే రక్షించాలి. ఇది కేవలం ఒక కథ కాదు, ఇది ప్రకృతి ఇచ్చిన చివరి అవకాశం. ఉప్పాడ కేవలం ఒక గ్రామం కాదు, అది మన భవిష్యత్తు ప్రతిబింబం. ఈ రోజు మౌనం వహిస్తే రేపు మన ఊరు కూడా సముద్రంలో ఉండవచ్చు. ఇలాంటి పరిస్థితి మీరు ఎప్పుడైనా చూసారా? చూస్తే ఎక్కడ, ఏమిటి అన్నది కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.